పరం పూజ్యులు ప్రాతఃస్మరణీయ పరమారాధ్యులు జగద్బంధనీయులు SKCM గోసేవా ఆశ్రమ సంస్థాపక ఆచార్య మధ్య గురుదేవ్ గురు కృపామూర్తి విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శతసి శ్రీమద్ భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో విదాస్ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. తదుపరి పరం గురుదేవ్ పరం ఆరాధ్యులు జగద్బంధనీయులు నిత్యలాభ విష్ణుపాద్ కుడుచుడామణి భక్తి భయపురి గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో విదాస్ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపాను గురువర్గలు ఆచార్యుల తాలూకు దివ్యపాదంలో విదాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్కథా పిపాషు మరియు గురు భ్రాతలందరికీ మాతృమండలికి యథాయోగ్యం మనస్సుమాంజలి తెలుపరుస్తూ అఖిల గుణగణి నిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరి తాలూక మహతి కృప ఈరోజు ఇతర సంధ్యా సమయంలోని భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవుల తాలూక మహతి కృప. ఈరోజు మనందరం శ్రీహరి ఇచ్చిన ఒక మహత్ అవకాశం, అదృష్టం, ఒక సౌభాగ్యం. రేపు ఏకాదశి. ఆషాఢ మాసంలో వచ్చిన శుద్ధ ఏకాదశి పేరు శయన ఏకాదశి. దీనికి మరో పేరు కూడా ఉన్నది, దేవశయన ఏకాదశి. ఈ ఏకాదశి పేరుని తెలుస్తుంది అసలు ఈ ఏకాదశి తలొక మహిమ ఏంటి అనేది. ఈరోజు జగన్నాథ స్వామి తలొక రథయాత్ర, తిరుగు రథయాత్ర. ఏదైతే 9 రోజుల ముందు స్వామివారు జగన్నాథ స్వామి గుడి నుంచి గుండిచా మందిరంకి వెళ్ళి 9 రోజులు వాళ్ళు పిన్నమ్మ దగ్గర ఉండి అనేక పిండి వంటలతోని ఆరాధన చేస్తూ ఆరోగిస్తూ అద్భుతంగా ఆనందంగా సుఖంగా ఉంటూ భక్తులందరికీ దర్శనమిస్తూ ఆశీర్వాదం ఇస్తూ కళ్యాణం చేస్తూ మళ్ళీ తిరిగి శ్రీమందిరానికి వెళ్తారు. రేపటి రోజు శయన ఏకాదశి స్వామివారు శ్రీహరి క్షీర సముద్రంలోని యోగ నిద్రలోని ప్రవేశిస్తారు. రేపు ఎవరైతే ఈ ఏకాదశి వ్రతం చేస్తారో స్వామివారికి అతి అనుగ్రహం లభిస్తుంది. భగవంతుడు జీవుల పైన అనుగ్రహం చేయడానికి ఈ భౌతిక ప్రపంచం నుంచి మళ్ళీ తన దగ్గరికి తీసుకెళ్ళిపోవడానికి అనేక మాధ్యము, అనేక వ్రతాలు, అనేక సాధన, వేదం పురాణం శాస్త్రంలోని మనందరికీ చెప్పున్నారు. కానీ దాంట్లోని సర్వోత్కృష్టమైనది ఏకాదశి వ్రతం. ఈ ఏకాదశి వ్రతం భౌతిక ఆశలు కోరికల గురించి ఎవరు చేయరు. ఇది కేవలం భగవంతుడి ప్రీత్యర్థం గురించే.
ఈ ఏకాదశి దేవి స్వయంగా తన శరీరం నుంచే విస్తారమై ఉన్నారు. శ్రీహరి తాలూకా శ్రీకృష్ణ పరమాత్మ తాలూకా శరీరం నుంచి విస్తారమై అనుగ్రహం చేయడానికి, ఇది కేవలం భగవంతుల ప్రీతిని పొందడానికి, భగవంతుడి తాలూకా అనుగ్రహం పొందడానికి ఈ యొక్క వ్రతం. ఈ జగత్తులోని అనేక వ్రతాలు, వేదం పురాణం శాస్త్రాలు అనేక వ్రతాలు ఉన్నాయి. కానీ అనేక వ్రతాల్లోని ఏదో ఆశిస్తూ ఏదో లాభం పొందుదాం, వ్యాపారంలోని, ఇంట్లోని, ఒంట్లోని, మనసుకి. కానీ రేపు ఏదైతే శయన ఏకాదశి తిథి కేవలం భగవంతుడికి అతి దగ్గర అవడానికి, భగవంతుడి తాలూకా ప్రీతిని, ప్రేమని పొందడానికి ఏకాదశి వ్రతం. చూసారు, అన్ని వ్రతాల్లోని ఏదో ఒక లాభాలు ఉన్నాయి. కానీ భగవంతుడికి పొందడానికి, భగవంతుడికి లాభం లభించడానికి ఏం వ్రతం ఉన్నది? ఒకటే వ్రతం, ఏకాదశి వ్రతం. వాస్తవంగా మనైతే భగవంతుడు లభించాలంటే ఖచ్చితంగా ఈ ఏకాదశి వ్రతం చేయాల్సిందే. మరి ఈ ఏకాదశిలో, రేపు ఏకాదశిలోనే అనేక లీలలు చేస్తున్నారు భగవంతుడు. 4 నెలలు స్వామి ఈ ఏకాదశి నుంచి ప్రారంభించి 4 నెలలు నిద్రాసనం, యోగ నిద్రలో వెళ్తారు. అందుకే ఏ విధంగా శుభకార్యాలు చేయరు చాలామంది. ఈ 4 నెలలు యోగ నిద్రలో ఉంటారు. రెండోది, శంఖాసురుడికి ఉద్ధరించారు ఈరోజు. మరి బామన అవతారం, బామన ద్వాదశి, స్వామివారు బామన అవతారమై బలి చక్రవర్తి అనేక పుణ్యము దాన ధర్మంతో యజ్ఞం సంపాదించేవారు. 99 యజ్ఞం సంపాదించారు. ఇంకొక యజ్ఞం చేస్తే అతను ఇంద్రాసనాన్ని కూర్చుందరు. కానీ భగవంతుడు ఒక భిక్షుకుడిగా వచ్చి 3 పాదాల భూమి అడిగి, అది తెలిసి ఇతను స్వయంగా విష్ణుమూర్తి అని చెప్పేసి రాక్షసుల తాలూకా గురువు శుక్రాచార్యులు దానికి ఆపడానికి ప్రయత్నించారు. ఆయన కూడా బలి, నేను మాట ఇచ్చాను ఆ బ్రాహ్మణుడికి, నేను ఖచ్చితంగా 3 పాదాల భూమి ఇస్తానని చెప్పి సంకల్పంతో అతను నెరవేరించడంతో భగవంతుడు అతి ప్రసన్నమై విరాటమైన ఆ బామన భటుడు, చిన్న భటుడుగా వచ్చాడు కానీ విరాటమైన రూపము ధారించి, ఒక పాదము 7 లోకాలు కింద నుంచి 7 లోకాల పైన, ఇంకో పాదం ఎక్కడ పెడతాను అంటే బలి నా తలపైన పెట్టాలి, సమర్పితం అయిపోయారు. బలికి రసాతలంలోని మంచి లోకం ఇచ్చారు. ఇంద్రుడు స్వర్గం కన్నాను 100 రెట్లు ఐశ్వర్యమైన లోకం, ఆ లోకంలోని స్థానం ఇచ్చారు. బలితులకు సమర్పణం చూసి బలికి వరం అడిగారు. ఏం వరం కావాలి చెప్పు అని చెప్పడంతో శ్రీహరికి అడిగారు బలి చక్రవర్తి, ఏ లోకం అయితే నాకు స్థానం ఇచ్చారో ఆ లోకంలోని సదాసరదా మీరు ఉండాలి. భగవంతుడితో మాటకి కట్టుబడి ఉంటారు. బలి ఎలాగైతే వెళ్ళిపోయారు ఆ రసాతలంకి, లోకానికి, ఆ శుతులలోకంకి వెళ్ళిపోయారు. రసాతలంలోని ఉన్నది శుతులలోకం. శుతులలోకంలోని భగవంతుడు కూడా వెళ్ళిపోయారు, శ్రీహరి కూడా వెళ్ళిపోయారు. ఈ శుతులలోకానికి వెళ్ళే రోజు రేపు. ఇది తెలుసుకొని లక్ష్మీదేవి శ్రీహరి ఎక్కడున్నారు నారదులతో తెలుసుకున్నారు. శ్రీహరి ఇంకా ఎక్కడున్నారు? బలి చక్రవర్తికి వరం ఇచ్చారు. శ్రీహరి ఇంకా వైకుంఠం ఉండరు, ఎక్కడుంటారు?
సుతుల లోకాలన్నీ బలి చక్రవర్తితోనే ఉంటారు. లక్ష్మి తెలుసుకొని ఆ సుతుల లోకానికి వెళ్ళారు. బలి చక్రవర్తిని రాఖీ బంధనం కట్టించుకున్నారు. ఇప్పుడు వచ్చే పౌర్ణమి వస్తుందిగా, రాఖీ పౌర్ణమి. బలి చక్రవర్తితో లక్ష్మీదేవి రాఖీ పౌర్ణమి కట్టించుకొని చాలా అన్నయ్యగాను చెల్లెమ్మగాను సేవించి అద్భుతమైన సంబంధం ఏర్పడడంతో మళ్ళీ లక్ష్మీదేవి కూడాను బలికి ఈ రాఖీ కట్టి ఒక వరం అడిగారట. ఏమడిగారు? శ్రీహరిని వైకుంఠానికి పంపించేది. అప్పుడు చెల్లెమ్మ అడుగుతున్నారని చెప్పేసి శ్రీహరిని పంపించేది. అయితే బలికి ఇచ్చిన మాట కాబట్టి భగవంతుడు సరే నేను ప్రతి సంవత్సరం 4 నెలలు నీ దగ్గర ఉంటాను అని మాట ఇచ్చి అప్పుడు వైకుంఠానికి వెళ్ళారు. అందుకే ప్రతి సంవత్సరం 4 నెలలు సుతుల లోకులని భక్తులతో, బలి అంటే ఎవరు? భక్తుడు. భక్తుడితోని 4 నెలలు ఉంటారు. భక్తులు హృదయంలోని యోగ నిద్రలో ఉంటారు భగవంతుడు. అందుకే వైష్ణవులు మరి భక్తులు ఈ 4 నెలలు కఠోరమైన నియమంతో నిష్ఠాతోని జపము, తపము, ధ్యానము, మంగళహారతి, పాఠకీర్తనం అన్నీ చేస్తారు. ఎందుకంటే భక్తులు హృదయం తాలూకా హృదయంలోని యోగ నిద్రలో ఉంటారు. సుతుల లోకం అంటే భక్తి లోకం. భక్తులు ఎక్కడ ఉంటారు అక్కడ భక్తి లోకం. బలి చక్రవర్తి ఉన్నారు కాబట్టి అది భక్తి లోకం. అందుకే భక్తుల తలగా హృదయంలోని క్షీర సముద్రం రూపంగాను స్వామివారు 4 నెలలు యోగ నిద్రలోని మన హృదయంలోనే ఉంటారు. సో మన హృదయంలోని యోగ నిద్రలని భగవంతుడు శయనిస్తారు. మనం ఏం చేయాలి? ఈ 4 నెలలు పవిత్రంగా ఏ ప్రకారంగాను పాపం చేయకుండాను అతి పవిత్రంగాను మనసా వాచా కర్మణ భగవంతుడికి సమర్పితమై భగవంతుడికి ప్రసన్నం చేసే కార్యాలు చేయాలట. అందుకే చాతుర్మాసం అన్నారు. ఈ చాతుర్మాసం తలొక విశేషత్వం అనేది మనం తర్వాత తెలుసుకుందాం. ఇది రేపటి నుంచే ప్రారంభం అవుతుంది. మరి కొంతమంది పౌర్ణమి నుంచి కూడా ప్రారంభం చేస్తారు. దేవశయని ఏకాదశి నుంచి ప్రారంభమై కార్తీక మాసంలోని ఉత్థాన ఏకాదశి వరకు ఈ 4 నెలలు కఠోరమైన వ్రతం చేసి భగవంతుడికి అతి ప్రీతి అయిపోతారట ఈ చతుర్మాసం చేయడంతో. సో ఈ ఏకాదశి ప్రారంభమైన ఈ చతుర్మాసం ప్రారంభము మరి భగవంతుడు రసాతలంకి వెళ్ళే సుతుల లోకానికి వెళ్ళే దినము, బలిచక్ర దగ్గరికి వెళ్ళే దినము, అంటే భక్తుల దగ్గరికి వెళ్ళే దినము. మరి హయనామక అనే ఒక దైత్యులు ఉండేవారు. ఈ దైత్య బ్రహ్మ దగ్గర వేదాన్ని దొంగలించారు. హయ అని దైత్య ఈ బ్రహ్మ దగ్గర వేదాలని దొంగలించి దాచేశారు. వేదం లేక ప్రపంచం అల్లకల్లోలం అయిపోయింది. ఏ ప్రకారంగానూ కార్యాలు అవ్వలేదు. సుమారుగా 4 నెలలు ఆ హయతాలొక దైత్యని సంహరించి మళ్ళీ వేదాన్ని ఉద్ధరించారు. 4 నెలలు లేకుండా వేదం లేకుండా ప్రపంచం గడిచింది కాబట్టి ఈ 4 నెలలు ఏ ప్రకారంగా శుభకార్యాలు చేయరు అని ఇదొక కారణం. మరి ఇంకో విశేషమైన కార్యం, ఈ విశేషమైనది కారణము ఏంటి? సూర్యవంశంలోని ఒక ప్రతాపి మహా అద్భుతమైన రాజు పేరు మాంధాత. రాముడి తాలూక వంశం ఇది మాంధాత, రాజా మాంధాత. ఈ మాంధాత అతి ధార్మికుడు, ప్రజలకి సొంత బిడ్డల్లాగాను పరిపాలించేవారు, భక్తి ధర్మముతో ఉండేవారు, సుభిక్షంగా ఉండేది. ప్రజలు ఏ ప్రకారంగానూ నష్ట కష్టాలలో లేప ఉండేవారు.
సుఖం శాంతితో ఉండేవారు రాజు తాలూకా పరిపాలనతో. కానీ ఉంటూ ఉంటూ ఆ రాజ్యంలోని 3 సంవత్సరాలు అకాలం అయిపోయింది. 3 సంవత్సరం అకాలం. అకాలం అంటే ఏంటి? వర్షాలు లేకుండాను భూమి కేవలం పగిలిపోతుండేది. ఆహారం లేదు, ఎవరికి పంట లేదు. ఇప్పుడున్న పరిస్థితి. ఇప్పుడు అందరూ రైతులందరికీ ఇది ఒక మంచి అవకాశం. రైతులు అనుకోండి, మరి కేవలం కృషి అంటే తెలుసా? అగ్రికల్చర్. కృషిని ఆధారం చేసి ఎవరైతే జీవితం నిర్వహిస్తున్నారో, మరి ప్రపంచానికి మన భూమికి నీళ్ళు కావాలని ఎవరైతే అనుకుంటారో ఖచ్చితంగా రేపు వ్రతం చేయాల్సిందే. అవకాశం కేవలం నీళ్ళు కావాలని చెప్పేసి కాదు. మనకి వర్షాలు కావాలంటే ఇప్పుడు అకాలంలో, ఆల్మోస్ట్ అకాలంలోనే మనం ఉన్నాం. అందుకే మనకి నీళ్ళు కావాలంటే, ఈ భూమికి నీళ్ళు కావాలంటే, ప్రజలకి నీళ్ళు కావాలంటే మన అందరం రేపు ఏకాదశి భక్తి శ్రద్ధలతో చేయాలి. ఈ మాంధాత ఋషి, ఈ మాంధాత రాజు అకాల పడడం 3 సంవత్సరాల అకాలంతో ప్రజలందరూ పాపం బాధ కష్టము చూడలేపారు. ఆ మాంధాత రాజు గర్భగిరి అనే ఒక పర్వతంలోని బ్రహ్మ తలక పుత్రుడు అంగిర ఋషి దగ్గరికి వెళ్ళి తన తలకు విన్నపం చెప్పుకున్నారు. స్వామి, హే గురుదేవ్, 3 సంవత్సరాలు అయ్యింది మా రాజ్యంలోని అకాలం ఉన్నది. సో దీనికి మీరు ఏదైనా ఉపాయం చెప్పాలి. ప్రజల తలక దుఃఖము కష్టాన్ని నేను సహించలేకపోతున్నాను అని చెప్పడంతో మాంధాత ఋషి దానికి ధ్యానంలో చూశారు. దేనివల్ల, ఏ కారణం వల్ల దేశము అకాలంలో ఉన్నది అని చూడడంతో ఒక కారణం ఏంటంటే, ఒక అధర్మిడు తపస్సు చేస్తున్నాడు. అధర్మి తపస్సు చేస్తున్నాడు. అయితే అధర్మితలో ఒక మనోభావన ఏముంది? మంచి గురించి కాదు, చెడు గురించి చేస్తారు. సో దానివల్ల ప్రకృతి సహించలేక వర్షాలు ఎవ్వుకుంటుంది. చూసారా? అధర్మీలు ధర్మము మరి తపస్సు చేసినా కూడాను ప్రకృతి సహించదు. అధర్మము పుణ్యము, అధర్మీలందరూ పుణ్యము తపస్సు చేస్తే ఆ పుణ్య బలంతో, ఆ ధర్మ బలంతో వాళ్ళు ఇంకొద్దిగా పాపం చేస్తారు. అందుకే ప్రకృతి సహించలేపింది. అందుకే 3 సంవత్సరాల అకాలం అని చెప్పడంతో, అయితే దీనికి పరిష్కారం ఏంటి స్వామి అని చెప్పడంతో, ఈ ఆషాఢ మాసంలోని శయన ఏకాదశి మీరు భక్తి శ్రద్ధలతో మీరు ఒకవేళ ఉపవాసం చేస్తారో స్వామికి ఖచ్చితంగాను మీకు ప్రకృతి ఆనందపడుతూ మీకు వర్షాలు కురిపిస్తుంది అని చెప్పడంతో రాజు మాంధాత అదేవిధంగా దేశానికి వెళ్ళి ప్రతి ప్రజలతోని, శ్రద్ధ కలిగిన ప్రజలతోని ఈ ఏకాదశి వ్రతాన్ని చేయించడాన్ని అద్భుతమైన వర్షం కురిచి ఆ అకాలాన్ని దూరం చేసుకున్న ఆ రాజు ఆ దేశానికి. సో అందుకే మన కొన్ని కార్యాల వల్ల ఈ అకాలం పోదు. మన అందరం కలిసి రేపు ఏకాదశి భక్తి శ్రద్ధలతోని వ్రతం చేద్దాం. ఏదైతే మనకి అకాలం ఉన్నదో ఇప్పుడు పాపం అందరూ వర్షాల గురించి ఎదురు చూస్తున్నారు. అందరూ రేపు మన గురించి కాకుండాను అందరూ ప్రజల తలకు సుభిక్ష గురించి మనం అందరూ భక్తి శ్రద్ధలతో స్వామివారికి ఏకాదశి చేద్దాం. ఖచ్చితంగాను ఈ అకాలం నుంచి మనం దూరం అవుతాం. అందరూ ఈ ప్రజలు ఎంతమంది అయితే ఈ కథా మాధ్యమంలోని మనం అందరికీ విన్నారో
తెలుసుకున్నారు. ప్రతి వ్యక్తి వినే వ్యక్తి ఏకాదశి వ్రతం చేయాలి. సో ఈ ఏకాదశి వ్రతం చేయడం వల్ల మన ఆధ్యాత్మిక చేతన కూడా మనకి పెరుగుతుంది. మరి ఈ ఏకాదశిలోని ఒక విశేషమైన ఇది పండరిపురంలోని ఒక యాత్ర. ఇప్పుడు రథయాత్ర, జగన్నాథ స్వామి రథయాత్ర ఉందిగా, ఇప్పుడు పూరిలోని ఆషాఢం ద్వితీయ నుంచి దశమి వరకు అయ్యింది. ఈ ఏకాదశి నుంచి పండరిపురంలోని పండరినాథ్ తాలూకా ఒక అద్భుతమైన యాత్ర. అక్కడ కేవలం భక్తులే, కొన్ని లక్షల మంది భక్తులు వైష్ణవులు అతని తరగతి దర్శనానికి వెళ్తారు. ఒక మేళ అంటారు దీనికి. ఇక్కడ యాత్ర, అక్కడ మేళ పండరినాథుడు. ఆ మేళ తలక కొంత మహిమ మనం తెలుసుకుందాం. మనం తెలలో ఎక్కడి నుంచి ఆ పండరినాథుడిని, ఆ పండరిపురుని మనం నమస్కరించుకుందాం. ఆ తాలూకా కథా విశేషత్వం విని. లోహదండ నామకు ఒక గ్రామం ఉండేది పండరిపురంలోని. జానువేద్ అని చెప్పేసి ఒక బ్రాహ్మణుడు, ఒక శ్రేష్టాచారి బ్రాహ్మణుడు. ధర్మము, ఉపవాసము, వ్రతము, పూజ, యజ్ఞము అనేక అద్భుతమైన ఉదార స్వభావం, ప్రతి వ్యక్తికి ఉపకారం చేసే స్వభావం ఆ బ్రాహ్మణుడిది ఉండేది. కానీ పుండరీక్ అని తన ఒక పుత్రుడు ఉండేవారు. అతని తలక స్వభావం అతని తండ్రి తలకు క్వైట్ ఆపోజిట్. కటు వచనం, మాట్లాడితే చాలా కటు వచనం కూడా ఒక మహాపాపమే. వచనం సున్నితంగా ఉండాలి. ఏ పరిస్థితిలో కూడా ఎవరు కూడా మనం కఠోరమైన వచనంతో మనం బాధ పెట్టకూడదు. కటు వచనం ఉండేది ఇతనికి, పుండరీక్కి. మరి అందరికీ సహాయం వాళ్ళ తండ్రి చేస్తుంటారు, ఇతను మొత్తం అందరికీ బాధ పెట్టేవారు, దుఃఖం ఇచ్చేవారు, కష్టం ఇచ్చేవారు. ఈ ప్రకారంగా ఒక విచిత్రమైన విపరీతమైన అందరికీ దుస్సాంగంలో ఉండేవారు, అవమానం చేసేవారు. అనేక దుర్గుణాలు, ఒకటి కాదు అనేక దుర్గుణాలు ఉండేవి. ఇటువంటి దుర్గుణమైన వ్యక్తి అబ్బాయి నాకు పుట్టారే, వివాహం చేస్తే ఇతనికి ఖచ్చితంగా ఒక మంచి లైన్లోని ఒక ఇంటివాడైతే ఖచ్చితంగా బాధ్యతలు తెలుస్తుంది, కొన్ని గుణాలు వీడికి వస్తుందేమో అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు వివాహం చేశారు వాడికి, పుండరీక్. ఎవరు జానుదేవ్ అని చెప్పేసి ఒక బ్రాహ్మణుడు తల్లి. వివాహం చేయడంతో కొన్నితో దుర్గుణాలు ఉండే, ఆ దుర్గుణాలతో ఉన్నాయి ఇంక కొద్దిగా దుర్గుణాలు స్టార్ట్ అయ్యాయి. కొంతమందికి వివాహం అయిన తర్వాత కొన్ని దుర్గుణాలు లేకపోని దుర్గుణాలు కూడా వస్తాయి. అనుకుంటారు వివాహం అయితే పరివర్తన అయిపోతారని చెప్పేసి. లేదు, పరివర్తన అవుతారు ఖచ్చితంగా, ఇంకా చేంజ్ అయిపోతారు, వర్స్ట్ అయిపోతారు. ఏంటి, తన ఒక పత్ని అనకాతలే ఉన్నారు. పత్ని ఏం చెప్తే, ఆ స్త్రీ ఏం చెప్పినా అదే. స్త్రీకి పంచాయనికి ఇచ్చేవారు కాదు, స్త్రీ మాటకి విలువ ఇచ్చేవారు. కేవలం స్త్రీతో పాటే ఉండేవారు. స్త్రీయే సర్వస్వం అని అనుకుని ఇంకా జీవితం గడిపేవారు. ఈ విధానంగానూ తల్లిదండ్రులు కూడాను బరువు అయిపోయారు. తల్లిదండ్రులతో కూడా ముసలితనం కూడా వచ్చేసింది. అసలు తల్లిదండ్రి రూపంగా చూసేవారు కాదు. ఎప్పుడు వీళ్ళు చేస్తారు, నేను మా స్త్రీతోని నేను చక్కగా స్వతంత్రంగాను ఉంటాను అని ఒక అడ్డు అనుకొని ఉండేవారు. తల్లిదండ్రికి మారుతాడు అనుకున్నారు పాపం, తల్లిదండ్రులు మొత్తం మారిపోయాడు. సో తల్లిదండ్రులు చనిపోతే బాగుండు అని కోరిక మీద వచ్చేసేది. ఇతని తనకు స్వభావం తెలుసుకునే వాళ్ళ తల్లిదండ్రులు పాపం దుఃఖం కష్టంలో ఉండేవారు. ఏ మార్గం భగవంతుడికి అడిగేవారు, ఏ మార్గం వల్ల మేము ఈ బడగలం ఈ దుఃఖం కష్టం నుంచి అని వాళ్ళు అనుకుంటుండేరు. అదే సమయంలోని కొన్ని రోజుల తర్వాత ఒక పెద్ద ప్రజలు అందరూ కోలాహలంతో వెళ్తున్నారు.
చూసేరు వీళ్ళు భార్యాభర్తలు, తల్లిదండ్రులు. చూస్తే బోల్డ్ మంది అందరూ వృద్ధాలు, యువకులు అందరూ కాశీ యాత్ర వెళ్తున్నారు. అరే చాలా బాగుంది కాశీ యాత్ర. మనకి ఎలాగత పరివారంలో అనేక సమస్యలు ఉన్నాయి. మనం కూడాను మేము విన్నాం కాశీ యాత్ర వెళ్తే, కాశీని దర్శించుకుంటే అనేక సమస్యలు కూడా పోతాయి, ఆ విశ్వేశ్వరుడు మనకి కొంత శాంతిని కలిగిస్తారేమో అని ఆశ పుట్టింది. అదే ఆశ ఈ పుండరీకుడను పుట్టిందట. కాశీకి వెళ్తే చాలా సౌభాగ్యం, కాశీకి వెళ్తే అనేక పుణ్యం వస్తుంది, కాశీలోని స్నానం చేయడం వల్ల, దర్శించుకోవడం వల్ల అనేక లాభం అని చెప్పేసి ఆ పుండరీక్ మరి వాళ్ళ భార్య కూడాను, కొత్తగా వివాహమైన భార్య కూడాను అనుకున్నారు మనం కూడా కాశీకి వెళ్దాం, వీళ్ళందరూ కాశీకి వెళ్తున్నారు అని చెప్పేసి. ఎప్పుడైతే ఈ పుండరీక్ మరి వాళ్ళ భార్య బయలుదేరుతారని చెప్పేసి తెలిసిందో తల్లిదండ్రి కూడా అన్నారు మేము కూడా వస్తాం బాబు కాశీకి అని చెప్పారు. మొదలుగా చేదరించుకున్నారు. కానీ లోక దృష్టితో సరే అయితే పదండి, లోకం ఏమనుకుంటుంది, జనం ఏమనుకుంటారు, ప్రజలు ఏమనుకుంటారు, ఎరుగుంటలు పోరుగుంటలు ఏమనుకుంటారని చెప్పేసి ఒక ఇష్టం లేకపోయినా సరే పదండి మీరు కూడా అని చెప్పేసి పుండరీక్ వాళ్ళ తల్లిదండ్రికి పర్మిషన్ ఇచ్చారు. కానీ చాలామంది ఆ యాత్రలోని అప్పుడుతో బస్సులు, కార్లు లేప ఉండే చాలామంది గుర్రం బండి మీద, ఎద్దుల బండి మీద, కొంతమంది నడుచుకుంటూ, కొంతమంది ఈ విధానంగా వెళ్ళేవారు. వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. ఈ నలుగురు ఎవరెవరు? ఈ జానుదేవ్ మరి వాళ్ళ భార్య, మరి పుండరీక్ మళ్ళీ భార్య. కానీ తల్లిదండ్రులు వృద్ధా ఉన్నారు, నడలేకపోతున్నారు ఎక్కువగాను. కానీ భార్యతోనే ఉండేవారు. అయితే భార్యని ఎత్తుకొని వెళ్ళేవారు కొంత సమయం. భార్య ఒకవేళ నడలేకపోతే భార్యని భుజం మీద తీసుకొని వెళ్ళేవారు. మళ్ళీ చూసేరు లోకం ఏమనుకుంటుంది, వీడు చూడండి తల్లిదండ్రులు ముసలోళ్ళు ఉన్నారు, ఇతనికి ఎత్తుకోకుండా భార్యని ఎత్తుకుంటాడని చెప్పేసి లోక దృష్టి అనుకొని కొంతసేపు తల్లిదండ్రి కూడాను భుజం మీద తీసుకుని వెళ్ళేవారు. కానీ భుజం మీద తీసుకొని వెళ్ళే తల్లిదండ్రులు చూసి భార్య తట్టుకోలేపారు. అరే నాకు వదిలేసి ఆ ముసలోళ్ళకి తీసుకొని వెళ్తున్నాడు, నచ్చేది కాదు. ఎలాగో ఒక ప్రకారంగాను కాశీని చేరుకున్నారు. కాశీలో చేరుకున్నారు, అక్కడ దర్శించుకున్నారు, స్నానం చేశారు, అన్నీ అయ్యింది. అయితే ఈ భార్యాభర్తలు, ఈ పుండరీక్ మరి వాళ్ళ భార్య ఇప్పుడు ఎలాగా ముసలైపోయారు. వీళ్ళు ఇంటికి వచ్చి ఏం పని పాటు లేదు, రామకృష్ణ అని చెప్పేసి ఇక్కడి కాశీలోనే వీళ్ళు చనిపోతే మంచిది, విడిచిపెట్టేసి అని చెప్పేసి చెప్పడంతో కాశీలోనే విడిచిపెట్టేశారు వాళ్ళ తల్లిదండ్రులకి. చెప్పా చేయకుండాను వచ్చేసారు తిరిగి ఇంటికి. సరే మా కొడుక్కి ఇంటికి వెళ్ళడానికి ఇష్టం లేదు, మేము రానడానికి ఇష్టం లేదు, కొన్ని ఏదో కాశీలోనే కాలతపద చేద్దాం అని అనుకొని పాపం అక్కడ కొన్ని గుడి గోపురాలని భిక్ష అడుక్కుంటూ ఏదో వాళ్ళ తల జీవితాన్ని ఆఖరి జీవితం గడుపుదామని నిర్ణయించుకోవడంతో ఎప్పుడైతే ఈ స్త్రీ మరి పుండరీక్ ఇంట్లో ఉంటూ వాళ్ళ తాలూకా సుఖ దుఃఖంతో వాళ్ళే ఉండేవారు. చూస్తూ చూస్తూ వాళ్ళ భార్య గర్భవతి అయ్యారు. గర్భవతి సుమారుగా 5 నెలలు గర్భవతి అయ్యారు. ఆ భార్య చెప్పారు, ఏమండి ఇప్పుడు నేను ఎక్కువగా పని చేయలేను, ఇప్పుడు మీ తల్లిదండ్రులు వస్తే బాగుండు, నాకెంత కొంత పని చేద్దురు, నేనుతో 8:30 మా ఇంటికి వెళ్తాను, ఈ 2-3 నెలలు మీ నాన్నగారు మీ అమ్మగారు వస్తే కొంత ఇంటి పనులు చక్కబెట్టేస్తారు, మీరు వెళ్ళి కాశీకి వెళ్ళి మీ తల్లిదండ్రులు తీసుకురండి. చూడండి ఇంటికి పని మనిషి గురించి కావాలి. ఇప్పుడు తన గర్భవతి. భార్య ఇలా చెప్పడంతో సరే నువ్వు గర్భవతి కదా, నువ్వు ఎక్కువ పని చేయకూడదు, అయితే ఇప్పుడే అవకాశం తీసుకొచ్చేద్దాం మా తల్లిదండ్రికి అని కాశీకి వెళ్ళారట. కాశీలో నిలుపుతున్నారు, ఏది తల్లిదండ్రి ఎక్కడున్నారు తెలిసి, కానీ నిలుపుతూ కొంత రాత్రి అయిపోయింది, పొందలేదు. అక్కడ కుకుట్ ఋషి అని ఒక
ఋషి తాలూకా ఆశ్రమంలోని నీళ్ళు అడిగారు, జలం తాగుదామని. రాత్రి అయిపోయింది, కనబడలేదు. సో దాగారు, బాబు మేము మా తల్లిదండ్రి గురించి వచ్చాం కానీ దొరకలేదు, ఈ ఒక రాత్రి మేము ఇక్కడ కాళతిపాతం చేస్తామని చెప్పడంతో ఆ కుకుట్ ఋషి సరే మీరు ఇక్కడ విశ్రామం చేయండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పారు. ఆ పుండరీక్ చక్కగా ఆశ్రమంలోనే ఉన్నారు. కానీ ఒక విచిత్రమైన రాత్రి చూశారు, ప్రత్యక్షంగా చూశారు. ఏంటి, ఒక 3 కన్యలు వచ్చారు. ఒక 3 ఆడోళ్ళు స్త్రీలు వచ్చారు. స్త్రీ వచ్చి ఆశ్రమం అంతా క్లీన్ చేసేస్తున్నారు. ఎవరు చెట్లు తీస్తున్నారు, ఎవరు వాకిలి, ఎవరు మండపము, ఎవరు మెట్లు అన్నీ క్లీన్ చేస్తున్నారు. క్లీన్ చేసి 1 గంట 2 గంటలు సేవ చేసి మళ్ళీ ఎప్పుడైతే సేవ చేసి వెళ్తున్నారో వాళ్ళు దివ్య సుందరంగా అయిపోయారు. అలంకారము, మరి ఏ చీర ఆభూషణం వస్త్రం అంతా నల్లగా అయిపోయి ఉండేదో నల్లగా వచ్చి ఉండేవారు. ఎప్పుడైతే సేవ చేశారో మరికొద్దిగా నల్లగా అయిపోవాల్సింది. మరి చెమటలతో ఇంకొద్దిగా మేకప్ పోవలసింది. కానీ ఇంకొద్దిగా దివ్యంగా, అందంగా, తేజోమయంగా, మరి వాళ్ళ తరొక బట్టలు కూడా చాలా షార్ప్గా అయిపోయింది. ఇది విచిత్రం చూశారు. ఉండలేక, మీరు ఎవరు, నేను వచ్చినప్పుడు చూశాను ఒక రకంగా రూపం ఉండేరు, మీరు ఇక్కడ ఏదో కొన్ని పనులు చేసేసి ఈ రూపం మీరు చాలా అద్భుతంగా తేజమైనగా దేవీలాగా అయిపోయారు, ఎవరు మీరు తెలుసుకోవచ్చా ఏంటని? అప్పుడు వాళ్ళ తలకు పరిచయం చెప్పారేంటి, నేను గంగా, యమున, సరస్వతి. మేము ప్రతిరోజు వచ్చి ఈ కాశీలోని ఈ ఋషి తాలూకా ఆశ్రమాన్ని మేము సేవ చేస్తాం. ఎందుకంటే ప్రతి నిత్యం మా దగ్గరికి వచ్చి గంగాలోని, యమునాలోని, సరస్వతి పాపాత్మలందరూ స్నానం చేసేసి మేమందరం మలినం అయిపోతాం. పాపాత్మలందరూ పాపాన్ని విడిచిపెట్టేసి మేము అంతా మలినం అయిపోతాం. ఇటువంటి ఋషి తాలూకా ఆశ్రమంలో వచ్చి మేము సేవ చేసేసి మేము మళ్ళీ రూపాన్ని పొందుతాం. అందుకే ప్రతి నిత్యం వస్తాం. చూడండి, ఋషులు, మునిలు, సాధువులు, మహాత్ములు, వైష్ణవులు ఆశ్రమంలోని మనం సేవించామనుకోండి, మన పాపాన్ని గంగా, యమున, సరస్వతి కూడా పాపం నష్టం చేయడానికి ఆశ్రమానికి వచ్చి సేవిస్తున్నారు. సో మనం ఆశ్రమంలోని సేవ మనకి లభించిందంటే చూడండి, మనం ఎన్ని జన్మతలుగా పాపాన్ని మనం నష్టం చేసుకుంటున్నాము. ఏ గంగా, యమున, సరస్వతికి వెళ్ళి మన పాపాన్ని నష్టం చేసుకుందామని స్నానంకి వెళ్తున్నామో ఆ గంగా, యమున, సరస్వతి ఆశ్రమానికి వచ్చి ఋషులు, సాధువులు, వైష్ణవులు ఆశ్రమంలో వచ్చి సేవిస్తున్నారు. ఇది సేవ. ఇది మనకి ప్రభుపాదులు, భక్తి సిద్ధాంత ప్రభుపాదులు, పూజ్యపద్ భక్తిభయ పురి గోస్వామి మహారాజ్ ఇటువంటి ఆశ్రమాన్ని స్థాపించి ఇక్కడ సేవా ధనాన్ని ఇచ్చారు. చాలామంది ఆశ్రమానికి వచ్చేసి మాకు ధనం కావాలంటున్నారు. ధనం కాదు, సేవాధనం కావాలి. గంగా, యమున, సరస్వతి వచ్చి ఆశ్రమానికి సేవాధనం చేసుకొని వాళ్ళు తాలూకా పాపాన్ని నష్టం చేసుకుంటారు. సో అందుకే మనం అందరూ చూడాలి, ఈ గుడిని క్లీన్గా ఉంచుకోవాలి. మనకి సేవ ఎంత ఈజీగా ప్రాప్తి అవ్వదు, కానీ భావన ఉంటూ సేవ చేయాలి. ఎన్ని జన్మలు పుణ్యబలం ఉంటే మనకి ఇటువంటి ఆశ్రమంలోనే మనకి సేవ లభిస్తుంది. సో మనం సేవ పైన మనకి ఎక్కువగాను భక్తి ఉండాలి. ఎందుకంటే మనం సేవకులు. సో సేవించడంతో ఆశ్చర్యం పోయారు. అయితే ఆ దేవి అన్నారు, నువ్వుతో మహాపాపాత్ముడివి, మీ తల్లిదండ్రిని నువ్వు సేవించలేదు, మీ తల్లిదండ్రిని నువ్వు భార్యాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి నువ్వు తల్లిదండ్రిని చేదరించు, మహాపాపాత్ముడు అని చెప్పేసి నిందించారట ఈ గంగా, యమున, సరస్వతి. అప్పుడు తను పశ్చాత్తాపం పొంది ఆ గంగా, యమున, సరస్వతి తాలూకా దేవి తాలూకా పాదాలని నమస్కరించి, దేవి నేను ఇప్పుడు ఏం చెయ్యాలి, నాకు మీరు సలహా ఇవ్వండి. భగవంతుడు శ్రీహరిని స్మరించుతూ భక్తి చేస్తూ మీ తల్లిదండ్రిని సేవించాలి అని చెప్పారట. చెప్పడంతో ఆ రోజు పొద్దున్న ఈ పుండరీక్ వాళ్ళ తల్లిదండ్రిని ఎక్కడున్నారో నెలికి ఇంటికి తీసుకెళ్ళారట. కానీ సంపూర్ణంగా
పరివర్తన అయిపోయారు. తల్లిదండ్రే దైవం అనుకున్నట్టుగాను సేవించారు. ఎంత అద్భుతంగా సేవించారంటే నా భూతో నా భవిష్యత్తు ఈ విధానంగా ఎవరూ సేవించలేదు. ఆఖరి సమయంలోని ఆ తల్లిదండ్రికి అన్ని విధాలుగాను సేవించారట. సేవిస్తూ పాపం వాళ్ళ తల్లిదండ్రులు వృద్ధావస్థలో కాబట్టి వాళ్ళ దృష్టి కూడా పోయింది, దృష్టి కూడా లేదు. కళ్ళు లేపేంత ఒక సేవ మనం అంత ఈజీగా చేయలేం, ఆయన కూడా సేవించేవారు. ఆ తల్లిదండ్రిని సేవించి చూసి భగవంతుడు శ్రీహరి శ్రీకృష్ణ పరమాత్మ వైకుంఠం నుంచి దిగి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక వైద్య రూపంగా వెళ్ళారట. వైద్య అంటే డాక్టర్ రూపంగా వెళ్ళారు. మీ తల్లిదండ్రి తాలూకా దృష్టి రావాలంటే నువ్వు ఏం చేయాలంటే రాత్రి అంతాను నీ ఒళ్ళో పెట్టుకొని మీ తల్లిదండ్రికి కొద్దిగా కదలకూడదు, కదలకుండా నువ్వు సేవించాలి రాత్రి అంతా. అప్పుడు పొద్దున్న ఖచ్చితంగాను మీ తల్లిదండ్రుల దృష్టి వస్తుంది అని చెప్పేసి చెప్పడంతో కేవలం ఏ ప్రకారం కదలకుండాను వాళ్ళ తల్లిదండ్రికి వాళ్ళు ఒళ్ళోని పెట్టుకొని ఆ కంటికి సేవించేవారట. ఆ సేవ కూడాను ఏ విధంగా చేశారంటే ఉండలేక శ్రీహరి స్వయంగా ప్రకటమయ్యారట వాళ్ళ ఇంట్లోని. ఆ ప్రకటనతో ఆ తేజస్వి ఆ స్వరూపాన్ని చూసి ఎక్కడ ప్రకటమయ్యారంటే ఆ పుండరికి వెనకాతల ప్రకటమయ్యారు. హే బచ్చా, మీరు మీ తల్లిదండ్రికి సేవించడం వల్ల నేను చాలా ప్రసన్నమై ఉన్నాను. నేను సాక్షాత్ శ్రీహరిని నేను ఇక్కడ ప్రకటమై ఉన్నాను అని చెప్పడంతో నేను ఇప్పుడు తల్లిదండ్రిని సేవిస్తున్నాను, పొద్దున్న వరకు నేను లెగలేను, మీ దర్శనం చేసుకోలేనని చెప్పేసి ఒక ఇటికి దానికి ఆ ఇటికిని ఇసిరి ఆ పైన నిల్చోమని చెప్పేసి చెప్పారట. వీట్ అని అంటారు అక్కడ మహారాష్ట్రలోని, అక్కడ పుండరీకులు, అక్కడ భాష, ఎక్కడ ఇటికి అంటాం కదా. ఒడియాలో ఈట, హిందీలో ఈట్, అక్కడ వీట్. ఆ వీట్ని ఇసిరట. వీట్ పైన నిల్చడం వల్ల అతని పేరు విఠల్ అయిపోయారు, విఠల్నాథ్. సో ఆ విఠల్ ఆ పైన నిల్చున్నారట. నిల్చొని ఎప్పుడైతే తల్లిదండ్రి రాత్రి అంతా సేవించుకున్నారో అప్పటి వరకు ఆ విఠల్నాథ్ ఆ ఇటుక పైనే ఉన్నారు. భక్తులు ఇచ్చే దానిపైన నిల్చోమని చెప్పేసి చెప్పారు కాబట్టి నిల్చున్నారు. ఎప్పుడైతే తల్లిదండ్రి సేవ అయిపోయిందో అప్పుడు స్వామిని దర్శించుకొని తను అద్భుతంగాను స్తుతి చేశారు. ఆ స్తుతిని ఆ తల్లిదండ్రిని సేవించినందుకు శ్రీహరి ఆ వ్యక్తికి ఏ వరం కావాలి అడుగు, మీరు ఏ విధానంగా తల్లిదండ్రిని సేవించారు, మరి నన్ను స్మరించారు, నేను చాలా ప్రసన్నమయ్యాను, నువ్వు వరం అడుగు అని చెప్పడంతో స్వామి ఈ అద్భుతమైన దర్శనం చేసుకుంటూ నేను చాలా ప్రసన్నమైపోయాను, నేను చాలా ఆనందపడ్డాను. సో అందుకే ఈ ఆనందం, ఈ ప్రసన్నత ప్రతి వ్యక్తులు, ప్రతి ప్రజలు పొందాలి. అందుకే మీరు ఎక్కడే ఉండండి ఈ విధానంగా, ఈ రూపంతోనే. స్వామివారి తరగ పొజిషన్ ఎలిగి ఉండేదట విఠల్నాథ్. సో ఈ విధానంగా ఇటుక మీద నిల్చోవడంతో ఇప్పటికీ స్వామివారు అక్కడే ఆ విధానంగా నిల్చొని ఇప్పుడు ప్రజలకి అందరికీ దర్శనం ఇస్తున్నారు. సో ఈ రోజు నుంచి రేపు ఏకాదశి నుంచి ఈ మేళా ప్రారంభము. ప్రతి భక్తులు అనేక ఎక్కడెక్కడ మలుమూల దేశంలోనూ వచ్చేసి ఈ విఠల్నాథ్కి దర్శించుకుంటారు. రేపు పెద్ద యాత్ర ప్రారంభము. సో విఠల్నాథ్ని దర్శించుకుంటారు. ఇది ఆ పుండరీక్ అడగడంతో వరం. స్వామి ఇప్పటికీ ఆ తాలూకా భక్తుల తాలూకా వరాన్ని కాపాడుతూ రక్షిస్తూ ఇప్పటికీ ప్రజలందరికీ, భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. జై శ్రీ పాండురంగాకి, పండరనాథాకి, జై శ్రీ పండర భగవానికి, పండర్నాథ్ భగవానికి. భక్తుల గురించి ఇప్పటికీ భగవంతుడు దర్శించుకుంటారు. అదే ఈ ఏకాదశి నుంచి ఇటువంటి మహిమ. మరి ఏకాదశి వ్రతం అనేది కేవలం ఉపవాసమే కాదు, ఇది ఉపసమపై యో వాసో జీవాత్మ పరమాత్మ నో ఉపవాస నో వింకే నాటు కాయేషు శోషణ. కేవలం ఉపవాసం అంటే కేవలం తిండి మానేయడం కాదు. ఏం చెప్తున్నారు? నటు కాయేషు శోషణం. కేవలం ఆకలితో ఉండడమే కాదు ఉపవాసం. ఆకలితో ఉండేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, దానికి ఉపవాసం అన్నారు. ఉపవాసం ఏంటంటే
ఉపవాసయో వాస జీవాత్మ పరమాత్మ. పరమాత్మ దగ్గర ఎవరైతే చాలా దగ్గరగా అవుతారో, దగ్గరగా అవడానికి ప్రయత్నిస్తారో అదే ఉపవాసం. అంటే దగ్గరగా, వాసం అంటే కూర్చోవడం, దగ్గరగా కూర్చోవడం, దగ్గరగా అవ్వడం అనేది భగవంతుడి దగ్గరికి ఉపవాసం అంటారు. సో మనం ఉపవాసాన్ని ఫలహారం అంటారు చాలామంది. చూసారు, ఫలహారం చేయాలండి వారి ఏకాదశి. ఫలహారమా ఫుల్ ఆహారమా? రెండు ఉన్నది, ఫలహారం ఫుల్ ఆహారం. ఫుల్ ఆహారం మన నరసింహ పెడతారు, ఫుల్ ఆహారం. ఫలహారం అంటే పళ్ళు తినుకొని ఉండాలి ఏకాదశి, కానీ మనం ఫుల్ ఆహారం. ఇంకా ఏ ఉప్మా అది? సాగుదానా ఉప్మా, సాగుదానా పాయస్, ఆలూ ఫ్రై, కర్రీ, ఖీర్, కిచడి, ఇవన్నీ అన్నీ ఉన్నాయి. అయితే భక్తులందరూ ఏ విధానంగానే పోనీ ఏకాదశి చేయాలి, కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఫలహారం, అన్నిటికంటే శ్రేష్టమైనది. పోనీ ఫలహారం చేయకపోతే మరి పాలు పెరుగు తీసుకొని ఉండొచ్చు, లేపైన పక్షులన్నీ జలహారం నీళ్ళు తీసుకొని ఉండొచ్చు, లేపైన పక్షులు అందరికంటేనూ ఉత్తమమైనది నిర్జల. చాలామంది భక్తులు వైష్ణవులు శ్రద్ధాపూర్వకంగాని జలాన్ని కూడా త్యాగం చేసేసి భక్తి శ్రద్ధలతో ఈ ఏకాదశి వ్రతం చేస్తారు. ఎందుకంటే శ్రీహరికి చాలా ప్రసన్నమైనది ఒకటే వ్రతం. ఈ మొత్తం వేదం, పురాణం, శాస్త్రంలోని ఏ వ్రతం లేదు శ్రీహరికి పొందడానికి ప్రీతి కలిగిన వరం అనేది ఏమిది, వ్రతం అనేది లేదు. శ్రీహరికి, శ్రీకృష్ణ పరమాత్మకి ప్రీతి కలిగిన వరం అనేది ఒకటే ఉన్నదంటే అది ఏకాదశి. అందుకే ఇది అతి అద్భుతంగా నిష్ఠత చేస్తారు. సో మనం 64 భక్తి సిద్ధాంత ప్రభుపాద 64 భక్తి అంగంలోని ఏకాదశి అనేది ఒక శ్రేష్టమైన అంగం అని చెప్పారు. సో ఏకాదశి వ్రత నిష్ఠ కూడా ఉండాలి. సో ఏకాదశి వ్రత నిష్ఠలో మనం ఉంటే ఖచ్చితంగా భగవంతుడికి మనం అతి ప్రీతి, భగవంతుడు ప్రీతి అవుతారంటే చూడండి ఎటువంటి వ్రతం, ప్రపంచంలోని శాస్త్రంలోని పురాణాన్ని ఎటువంటి వ్రతం లేదు భగవంతుడి ప్రీతి అవుతారు ఆ వ్యక్తి పైన. ఒక వ్రతం చేస్తే ఐశ్వర్యం వస్తుంది, ఒక వ్రతం చేస్తే ఆరోగ్యం వస్తుంది, ఒక వ్రతం చేస్తే మీకు కోల్పోయింది సన్మానం అనుకోండి, మానం అనుకోండి, భార్య అనుకోండి, పిల్లలు అనుకోండి, అన్నీ ఈ భౌతిక ప్రపంచంలో ఏది అన్ని వైభవం మీకు వస్తుంది. కానీ భగవంతుడు ప్రీతి అవుతారనేది ఒకటే వ్రతం, అది ఏకాదశి వ్రతం. ఇది ఆధ్యాత్మికంగాను మరి సకల ఐశ్వర్యాన్ని కూడా పొందుతారు ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తారో. సకల సుఖం, సకల సౌభాగ్యం. మరి ఈ వ్రత కథ ఎవరైతే వింటారో వాళ్ళు వాజపేయ యజ్ఞం చేసే ఫలితం వస్తుంది. మరి ఈ వ్రత ఫలితం సర్వ పాపం నాశనం చేస్తుంది ఈ వ్రతం చేయడం వల్ల. మరి ఏదైతే దేశము సుభిక్షంగా లేదో లేదా అకాలంలో ఉన్నదో దేశం కూడా సుభిక్షంగా ఉండి పచ్చగా ఉండి అనేక పాడి పంటలతోని సుభిక్షంగా ఉంటుంది. సో ఇది అన్ని రంగంగాను ఈ ఏకాదశి వ్రతం మనందరికీ శ్రేష్కరం. కాబట్టి అందరూ భక్తి శ్రద్ధలతోని రేపు ఈ ఆశ్రమాన్ని సేవిద్దాం, మరి ఏకాదశి వ్రతం చేద్దాం. కథ నామము వచ్చే ప్రతి వ్యక్తులు, రేపు ఉద్యోగం ఉన్న వ్యక్తులు, ఉద్యోగం లేకపోయిన వ్యక్తులు అందరూ వాళ్ళ తాలూకా సమయాన్ని కేటాయిస్తూ ఈ ఆశ్రమాలను సేవిస్తూ వచ్చే భక్తులందరికీ ఈ వ్రతం తాలూకా కథామహిమ, మరి ఏకాదశి వ్రతం గురించి, నామం గురించి, మరి భగవంతుడి గురించి మనకు వచ్చిన పదం, మనకు వచ్చిన తెలిసిన జ్ఞానం బుద్ధితో అందరికీ చెప్పాలి. ఎందుకంటే ఇది పరోపకారం అనేది ఏంటి, భక్తి వేదాంత స్వామి మహారాజుల ప్రభుపాదులు, భక్తి సిద్ధాంత ప్రభుపాదులు, పూజ్యపాద్ భక్తిభయ పురి గోస్వామి మహారాజు ఒకటే నారా ఇచ్చారు. పరోపకారం అంటే ఏంటి, మనం భగవంతుడి గురించి చెప్పాలి, భగవంతుడి వైపు వాళ్ళకి మనసుని మళ్లించాలి, భగవంతుడి దగ్గర తీసుకొని వాళ్ళకి సమర్పణం చేయాలి. సో రేపు అందరూ ఇక్కడ ఆంధ్రదేశంలోని దీనికి తొలి ఏకాదశి అంటారు. ఆకామావై 4 పెద్ద ఏకాదశులన్నీ ఆషాఢము, మరి ఆకా అంటే కార్తీకం, మాఘమాసం, వైశాఖం, ఈ 4 ఏకాదశులని పెద్ద ఏకాదశి అంటారు. కాబట్టి ఇది మొదటి ఏకాదశి. ఎందుకంటే నుంచి స్టార్ట్ అయింది ఆషాఢం. ఇది ఆషాఢ మాసంలోని మొదటి ఏకాదశి. ఈ ఏకాదశి చాలామంది భక్తులు వస్తారు, కానీ ఏంటి వాళ్ళకి ఈ ఏకాదశి యొక్క మహిమ తెలియదు. చేస్తారు కానీ, దర్శించుకుంటారు కానీ వీరు ఉపవాసం చేయరు, మరి నవధాన్యాలు తింటారు.
నవధాన్యాలు తినకూడదు. నవధాన్యాలు తినకుండా ఈ వ్రతం చేయడం వల్ల వాళ్ళకి విశేషమైన ఫలితం వస్తుంది. ఈ ఏకాదశి వ్రతం ఎంత దర్శించుకున్నా, పరిక్రమ చేసినా, దీపాలు వెలిగించినా, కొబ్బరికాయలు కొట్టినా ఏం ఫలితం ఉండదు. కానీ ఈ ఏకాదశి నవధాన్యాలని విడిచిపెట్టాలి. నవధాన్యంలోని మొత్తం ప్రపంచంలోని శాస్త్రంలోని పాపమంతాన్ని ఈ నవధాన్యాన్ని వాసిస్తుంది. కాబట్టి ఎవరైతే నవధాన్యాలు తింటారో వాళ్ళు ప్రపంచంలోని మొత్తం అన్ని రకాలైన పాపాన్ని భుజించినట్టు. అందుకే ఈ రేపు ఏకాదశిలోని నవధాన్యాలని విడిచిపెడుతూ ఎవరైతే భగవంతుడిని నామస్మరిస్తారో భగవంతుడికి అతి ప్రీతిపూర్వకంగా అయిపోతారు. భగవంతుడి తాలూకా ప్రీతికారుడు అయిపోయారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి ఏ ప్రకారంగా లోటుపాట్లు ఏమీ కష్ట నష్టాలు, పరాజయము, అవమానం గట్టి ఎప్పుడు జరగదు. కాబట్టి వాళ్ళు రేపు ఏకాదశికి మనం చేస్తూ, కొంతమందితో మనం చేయిస్తూ, మనం భగవంతుడికి సన్నిహితంగా మరి భగవంతుడికి మనం చాలా దగ్గరగా అతని తరొక ఆశీర్వాదాన్ని పొందుదామని ఈ కథని ఇక్కడ విరామం చేస్తాం. రేపు మనం లంకాకాండని, ఇప్పుడు కుంభకర్ణులు లెగిశారు, పడుకోలేదు, లెగిశారు, మనం కూడా లెగిసి ఉందాం. ఎందుకంటే ఎప్పుడు కుంభకర్ణులు ఇటువంటి విరాటమైన రూపంతోనే వచ్చారు. ఎప్పుడైతే లేపిన తర్వాత రావణాసుడు చెప్పారు, లెగిసిన వెంటనే నాకు చెప్పు, నేను వెళ్తాను, నేను మాట్లాడతాను. లెగిసిన తర్వాత ఎటువంటి అమృత వాక్యం చెప్పారు తెలుసా కుంభకర్ణుడు? ఆశ్చర్యం పోయారు. ఇటువంటి మనం కూడా కొన్ని సమయాల్లోని మనకు కొద్ది భావం వస్తుంటుంది భగవంతుడు అంటే, నామం అంటే. సో ఇది ఎలా కంపేర్ చేశారు? విభీషణుని తలొక కొంత భావము, మన తలకు కొంత భావము. ఒక్కొక్క రోజు చూడండి మనకి ఎక్కువగా భక్తి వచ్చేస్తుంటుంది, ఒక్కొక్క రోజు కొన్ని క్షణాలు, దాని తర్వాత మళ్ళీ పుష్కాకి ఎక్కడో పోతుంది. ఆ భావంతో ఈ కుంభకర్ణుల యొక్క భక్తితో మనం రేపు కంపారిజన్ చేసుకొని రేపు కథని ప్రారంభంతో ఈరోజు కథ ఇక్కడ విశ్రామం చేస్తూ ఏ గంగా యమున సరస్వతి ఆశ్రమానికి వచ్చి వాళ్ళ యొక్క పాపాలని నష్టం చేసుకొని మళ్ళీ పునర్రూపాన్ని సంపాదిస్తున్నారు. మనం కూడాను భగవంతుడు ఇచ్చిన మనకి ఇక్కడ ఉన్ని పక్కన ఆశ్రమంలోని మనం ఖచ్చితంగాను మనసా వాచా కర్మణ సేవిస్తూ మన పునర్స్వరూపాన్ని కృష్ణ జీవేర స్వరూప హాయ్ నిత్య కృష్ణదాస్, జీవేర శాశ్వత ధర్మ నిత్య కృష్ణదాస్ని మనం లభించుకుందామని కోరుకుంటూ ఈరోజు కథ ఇక్కడ విరామం చేస్తూ వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానం పావనేభ్యో వైష్ణవ్యో నమో నమః.